హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆయుధంతో రాజును బెదిరించిన అనామిక, షాక్ లో కావ్య. ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా సీతారామయ్య ఆస్తి స్వప్న పేరు మీద రాసివ్వడంతో అనామిక ఇంట్లో పెద్ద గొడవ చేస్తుంది. స్వప్నకు ఆస్తి రాసిచ్చారు, తనకు అసలు ఎలాంటి అర్హత లేదు ఆస్తి తీసుకోవడానికి. తన అసలు ఈ ఇంటి మనిషే కాదు, కానీ నేను ఇంటి కోడల్ని, నా పేరు మీద కూడా ఆస్తి రాసివ్వండి అని అనామిక అంటుంది. ఆ మాటలు విని ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. దీంతో రాజ్ ఇలా అంటాడు, చూడు అనామిక, స్వప్న పరిస్థితి వేరు, నీ పరిస్థితి వేరు. స్వప్న భర్త రాహుల్, రుద్రని అత్తయ్య వాళ్ళు ఏం పని చేయరు, ఇంట్లోనే ఉంటారు. కాబట్టి స్వప్నకు అవసరాలు ఉంటాయి కాబట్టి, తనకు భరోసాగా ఉండాలి కాబట్టి తాతయ్య స్వప్నకు ఆశ రాసిచ్చారు. కానీ నీకలా కాదు కదా, బాబాయ్ ఆఫీస్కి వస్తున్నారు, వర్క్ చేస్తున్నారు, కళ్యాణ్ కూడా ఆఫీస్కి రమ్మని చెప్పాను, వాళ్ళకి జీతాలు వస్తాయి, వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకోని రాజ్ అంటాడు. ఏంటి, నాకు డబ్బులు అవసరం అయితే నేను ఒకరిని అడగాలా? నేను ఒకరి ముందు చేయి చాచి అడగలేను, నాదే నాకు కావాలి, మర్యాదగా నా పేరు మీద ఆస్తి రాసివ్వని అని అనామిక అంటుంది. చూడు అనామిక, నువ్వు ఏం అడుగుతున్నావో నీకన్నా అర్థమవుతుందా? మనమందరం ఎప్పుడు కలిసి ఉండాలి, ఇలా ఆస్తులు తీసుకొని విడిపోకూడదు, కొంచెం ఆలోచించు అని కావ్య అంటుంది. ఫస్ట్ నువ్వు నోర్మి, మీ అక్క చెల్లెలు ఇద్దరు కలిసి ఆస్తి కొట్టాలని ప్లాన్ వేశారు, అందులో భాగంగానే మీ అక్క ఆస్తి కొట్టేసేసింది. ఇప్పుడు నన్ను నెగిటివ్ చేయాలని నువ్వు చూస్తున్నావా అని అనామిక సీరియస్ అవుతుంది. దీంతో రాజ్ కి కోపం వచ్చి, అనామిక నోరు అదుపులో పెట్టుకో, కళావతికి నీ అంత డబ్బు పిచ్చి లేదు, నా రూమ్ లో కొన్ని కోట్ల డబ్బున్నాయి, తనకు అవసరమైతే తీసుకోమని నేను ఎన్నోసార్లు చెప్పాను, కానీ ఇంతవరకు తను ఒక్క రూపాయి కూడా ముట్టలేదు. తను నీలాగా ఆస్తి కోసం మారటపడే మనిషి కాదు, నా భార్యకు ఆస్తి మీద ఆశ లేదు అని రాజ్ అంటాడు. దీంతో అనామికకి కోపం వచ్చి ఆయుధం తెచ్చి కావ్యను బెదిరిస్తుంది. మర్యాదగా నా పేరు మీద ఆస్తి రాసిస్తారా లేదా అని కావ్య వైపు ఆయుధం పెట్టి బెదిరిస్తుంది. ఇంకా కావ్యం పక్కకు చెప్పి రాజ్ ముందుకు వస్తాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు అనామిక, నీకు ఏమైనా పిచ్చి పట్టిందా అని రాజ్ అంటాడు. అవును, మర్యాదగా నాకు ఆస్తి రాసి ఇవ్వండి, లేదా నేను ఇక్కడ ఏమైనా చేసుకుంటాను అని అనామిక బెదిరిస్తుంది. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.